చావనెవరా? ఇదిగో పెళ్ళాం వదిలేస్తే చచ్చిపోవాలనుకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఏంటి ఫ్లాష్ బ్యాక్? అది మా పెళ్ళైన 10వ సంవత్సరం. ఆ రోజు నా పుట్టినరోజు. ఇంట్లో ఎవరు విష్ చేయడం లేదు. కోపం వచ్చింది. స్టేషన్కి వచ్చాను. అక్కడ ఎవరు నన్ను విష్ చేయలేదు. బాధేసింది. అంతలో చిరుగాల మధ్య చిరునవ్వు చూశాను. లేడీ కానిస్టేబుల్ సునంద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అమ్మాయి అలా అనగానే ఏఆర్ రెహమాన్ డైరెక్ట్గా నా పక్కకు వచ్చి ఆర్ఆర్ వాయించినట్టు అయింది. క్యాండిల్ లైట్ డిన్నర్కి ఇంటికి వస్తారా? రండి సార్. మీరు లైట్ ఆఫ్ చేయండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. ఆ చీకట్లో ఒకసారిగా క్యాండిల్ వెలిగింది. ఆ కాంతిలో నా పెళ్ళం సూర్యకాంతం, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అందరూ ఉన్నారు. అలా సునంద నాకు థ్రిల్ ఇద్దామనుకుంది, కానీ నేనే వాళ్ళకి షాక్ ఇచ్చాను. ఆ తర్వాత ఏమైంది సార్? నా పెళ్ళం నన్ను వదిలేసింది. అయినా నేను చచ్చిపోయినా? మీకంటే సిగ్గులేదు సార్. నువ్వు ఎన్నన్నా నాకు కోపం రాదు. ఎందుకంటే నీ వల్లే నాకు సీఏగా ప్రమోషన్ వచ్చింది. నీ భార్యను నేను కన్విన్స్ చేస్తాను. పద. సార్ అక్కడ ముసలిది ఉంది, అది పెద్ద లెజెండ్. మనల్ని చూస్తే లైన్ అవుతుంది. అది లైన్ అయితే నేను డిక్టేటర్ తొక్కి పాడేస్తా. అరే వద్దు సార్, నా మాట వినవయ్యా. ఏమవుతావు? నేను ఉన్నాను కదా సార్. రిస్క్ తీసుకోవడం అంటే రస్కు తినంత ఈజీ నాకు. పిలువు నీ భార్యని. శ్వేత. శ్వేత, ఇది మన ఇద్దరికి కనబడుతుంది. కొంచెం గట్టిగా పిలువు. శ్వేత. 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 అదేంటి బ్రదరు, నీ భార్య బాబు బొమ్మలా ఉంటదన్నావు, ఈవిడేంటి బాబు గారికి అమ్మలా ఉంది? ఇదే ఆ డైనోసార్. ఏరా మళ్ళీ వచ్చావు? మాటలతో చెప్తే సరిపోదా? డైనోసార్ అక్కడ ఆగిపో. మ్యాటర్ ఏంటో చెప్పండ్రా. ఈ నా కాపురాన్ని పునర్నిర్మించడానికి వచ్చిన ఇంజనీర్. నిర్మించడానికి దేవన్న అమరావతి. సార్ శ్వేత నువ్వు ఉండు. అమ్మా ఒక్క నిమిషం ఆగు. చూడు శ్వేత, మొగుడు వదిలేసిన వైఫ్, పాస్వర్డ్ లేని వైఫై ఒకటే. ఎవడికి దొరికితే వాడు ఫ్రీగా కనెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. నా మాట విని వెంటనే నీ హస్బెండ్ తో కనెక్ట్ అవ్వు. So you don't know he's a big womanizer. శ్వేత ఆగు ప్లీజ్. అతను చూడటానికి బ్యాంక్ మేనేజర్ లా ఉంటాడు. ఉమనైజర్ అంటావేంటి? అరే మీరు నన్ను బ్యాంక్ మేనేజర్ అనుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నా. చేసింది చాలు గాని అసలు పెళ్ళయిందరా నీకు? పెళ్ళి అవడం వదిలేసిపోవడం రెండు అయిపోయాయి. నువ్వు తింటానికి పులిహోర లేదు గాని పక్కోడికి బిర్యానీ తినిపించడానికి తీసుకొచ్చావేంట్రా? నీతో డిస్కషన్ అంటే ఈ అంకుశం ఆవేశాన్ని ఆపొద్దు. ఇదిగో తాతేడి. తాత ఎక్కడ పెళ్ళు? ఆయన లేడు. ఏం బయటికి పోయాడా? పైకి పోయాడు. ఎలా అమ్ములు? నీలా నస పెడుతుంటే లాగొక్కటిచ్చాను. ఏమయ్యా చూడడానికి వెజిటేరియన్ ఇలా నాన్ వెజ్ పనులు చేయడానికి సిగ్గులేదు? సార్ నోరు తెచ్చి అడిగేసరికి కళ్ళు మూసుకుని కానిచ్చేసా. ఓ మై సన్ లియోన్, నువ్వు ఉండగా ఇలాంటి ఘోరం చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏమైందయ్యా? ఏమైందా? తీసుకెళ్లేదనే కుళ్ళు ఎదవకి. ఈ రోజు నువ్వు కూడా రా, ముగ్గురు కలిసి ఎంజాయ్ చేద్దాం.